వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యాప్లో హెచ్జిటి మెంటర్షిప్ బ్యాచ్ సంబంధించి ఈరోజు షెడ్యూల్ మీరు ఒకసారి గమనించినట్టయితే తెలుగు గ్రామర్కి సంబంధించి అలంకారాలు మరియు సమాసాలకు సంబంధించి మనకు ఈరోజు డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలంకారాలకు సంబంధించి ఇంట్రొడక్షన్ ఉంటుంది మనకు. దీనికి సంబంధించి మొత్తంగా శబ్దాలంకారాలు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి అర్థాలంకారాలు కావచ్చు. శబ్దాలంకారాలు మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. ఏవి? అనుప్రాస అలంకారాలు, యమకము, ముక్తపదగ్రస్తము. అనుప్రాస అలంకారాలు మళ్ళీ 4 రకాలుగా ఉంటాయి. వృత్తానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం. ఈ విధంగా మనం ఏదైనా సరే ఒక కాన్సెప్ట్ ఇచ్చేస్తే ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం విభజించి మరి మనకి నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా అర్థాలంకారాల్లో భాగంగా మనం ఏం చదవాలంటే సిలబస్లు ఇచ్చింది కొద్దిగా అయినా కూడా మనం కంప్లీట్గా నేర్చుకుందాం. ఎందుకంటే మనకు ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని ఆ టెక్స్ట్ బుక్ మనం చదివేటప్పుడు ఆ టెక్స్ట్ బుక్లో రకరకాల అలంకారాలు అనేవి మనము దాన్ని యూజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ అలంకారాలు మనం నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం మార్క్ అనేది మిస్ చేయడానికి అవకాశం అనేది లేకోకుండా మనం వీటన్నిటి కూడా నేర్చుకోవాలి. అందులో భాగంగా సింపుల్గా మనం నోట్స్ అనేది ప్రొవైడ్ చేశాం. ఈ నోట్స్లో మీకు ఏం కనిపిస్తుందంటే సింపుల్గా అలంకారాల ఇంట్రడక్షన్తో పాటు అలంకారాల విభజనతో పాటు ఇంకా ముఖ్యంగా శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఉన్నాయి కదా. శబ్దాలంకారాలకు సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక చోట ఇచ్చి టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి న్యూ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో న్యూ టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి ఆ యొక్క ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఈ యొక్క అలంకారాల్లో భాగంగా మనం డిస్ప్లే చేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే అర్థాలంకారాల్లో భాగంగా ఏది ఉపమానం, ఏది ఉపమేయం, ఏది ఉపమావాచకం, ఏది సమాన ధర్మం లాంటి అంశాలన్నీ కూడా బాగా మెన్షన్ చేస్తూ ఉపమాలంకారం, ఇంకా దీనికి సంబంధించి మీరు ఈజీగా గుర్తుపెట్టాలంటే దానికి సంబంధించిన కోడ్లు ఆ విధంగా మనం ఈజీగా పెట్టాం. ఉత్ప్రేక్ష అలంకారం కావచ్చు. మీరు ఒక్కసారి గమనించినట్టయితే న్యూ టెక్స్ట్ బుక్లో రకరకాల అలంకారాలు ప్రయోగించడం జరిగింది. అవన్నీ కూడా మనం ఈ నోట్స్లో ఈజీగా పొందుపరచడం జరిగింది. ఈ విధంగా మనం అలంకారాలు అనే టాపిక్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా కంప్లీట్ చేసుకుని సమాసాల్లోకి వెళ్తాం. సమాసాలకు సంబంధించి మనం ఏం చదువుతామంటే ఆ సమాసాలను కూడా ఈజీగా మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా విభజించడం జరిగింది. సమాసాలు శబ్దాన్ని బట్టి ఎన్ని రకాలు, ఈ విధంగా అర్థాన్ని బట్టి ఎన్ని రకాలు, ఈ విధంగా మనం డివైడ్ చేయడం జరిగింది. అర్థాన్ని బట్టి 4 రకాలుగా ఉంటాయి. అవి భవ సమాసం, తత్పురుష సమాసం, ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం. తత్పురుష సమాసం మళ్ళీ 2 రకాలు. 1 వ్యధికరణ సమాసం, 2 సమానాధికరణ సమాసం. దీన్ని కర్మధారయ సమాసం అంటారు. ఈ విధంగా మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా డివైడ్ చేసుకొని మనం ఈజీగా పొందుపరచడం జరిగింది. టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి ఎగ్జాంపుల్ని కూడా దాదాపు మనం కవర్ చేయడం జరిగింది. దీనివల్ల మీకు టెక్స్ట్ బుక్ చదవకుండానే గ్రామర్ పాయింట్ మొత్తం మీద ఒక గ్రిప్ అనేది తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన 50 మార్కులు డైలీ టెస్ట్ అనేది సాయంత్రం కండక్ట్ చేస్తాం. డైలీ టెస్ట్లో వచ్చిన ఆ యొక్క బిట్స్ అనేవి రిపీట్ కాకుండా 150 మార్కులతో వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తాం. ఈ వీడియోని డిఎస్సి రాసే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి.